ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైన కృపను బట్టి దేవదేవుని సన్నిధానంలో మనం అందరం చేరి ఉన్న ఇటు గొప్ప కృపా భాగ్యాన్ని ధన్యతను ఉచితముగా ధారాళముగా అనుగ్రహిస్తున్న ఆత్మల కన్నత నిండిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీకందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభములు వందనములు తెలియచేస్తూ ఉంటున్నాను. గడిచిన పర్యాయంలో మనం దాతృత్వము లేదా కానుకలు లేదా ఇచ్చుట అనేటటువంటి భాగానికి సంబంధించి ఇందులో 5 విభాగాలు ఉన్నాయని, అందులో మొట్టమొదటి విభాగం కానుకలు ఏ ఉద్దేశంతో ఇవ్వాలి అనేది. చాలామంది కానుకలు ఇస్తున్నారు, కానీ సంఘానికి, సహవాసానికి, సేవకి ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి స్పృహ లేకుండా ఇస్తున్నారు. గడిచిన వారం కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎవరైనా ఇస్తున్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, దేనికి ఇస్తున్నారనే విషయాన్ని మీరు తెలియపరిచి ఇవ్వండి. లేదు, ఒకవేళ అదే కష్టం అనే పరిస్థితి ఉంటే, కన్ఫ్యూజన్గా ఉంది అని ఒకవేళ అనుకుంటే ఎవరైనా, బ్రదర్ ఇది ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాడండి అని ఇవ్వండి, దానికే వాడడానికి దాన్ని లెక్క కట్టి మీకు దాన్ని అందజేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ దాతృత్వంలోని అంటే కానుకలు ఇవ్వడం అనేటటువంటి దానిలో ఉద్దేశంగా 5 విషయాలను మనం గడిచిన పర్యాయం నేర్చుకోవటం జరిగింది. ఇక ఈ విషయంలో ఈ వారం మరొక 2 విషయాల్ని అంటే 2 ఉద్దేశాలని 2 విభాగాల్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అది రెండవది ఏంటి? దాతృత్వములోని ధన్యత ఏమిటి, ఇవ్వడంలో కానుకలు ఇవ్వడంలో మనకు వచ్చే ధన్యత ఏంటి అనేది ఒకటి తెలియాలి. ఇక మూడవదిగా అసలు మనం ఎంత ఇవ్వాలి, దేవునికి ఎంత ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని, ఈ 2 శ్రేష్టమైనటువంటి విషయాల్ని ఆలోచన చేద్దాం. ప్రియులారా, మీరు గమనించండి, ఈ కానుకల భాగం అనేది ఏదైతే ఉందో చాలా విడ్డూరంగా ఉంటుంది. అది ఎందుకనంటే, లోకాలను కలగజేసిన సృష్టికర్తకు మనం ఇవ్వటం ఏంటి? అసలు కోరింది ఆయనకి ఇస్తున్నామన్నటువంటి ఉద్దేశంతోనే కానుక అనేది మనం వేయాలి. ఆయన ఏం లేనివాడా? అటువంటి ఉన్నవాడైన దేవుడికి మనం ఇవ్వడం ఏంటి అనేది ఒక విచిత్రం అయితే, ఆ సృష్టికర్తమైన దేవుడే కోరటం ఏంటి మన దగ్గర నుంచి? మనం ఇవ్వటం ఏంటి, ఆయన కోరటం ఏంటి? చిత్రమైనటువంటి సందర్భం ఇది. ఇలా దేవుడు అడగటం అనుకున్నటువంటి ఉద్దేశం ఆయనకు లేకని కాదు, మనకు ఉందని కాదు, కానీ ఒకటే ఉద్దేశం, అది ఒక ధన్యకరమైనటువంటి కార్యం. సంఘం రూపచిత్రాలను దేవుడు ప్రారంభించినప్పుడు కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ లాంటి పరిస్థితుల్ని కల్పించాడు. ఎందుకయ్యా అని ఆలోచించగలిగితే, క్రైస్తవ్యం, దేవుని పిల్లల యొక్క పరిస్థితులు ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండడం వల్ల బాగా ఉన్నవాడు గర్వించి చెడిపోతాడు, ఏమీ లేనివాడు కృషించిపోతాడు, బలహీనపడతారు, మరింత దిగజారిపోయి దేవునికి దూరం అవుతారు. అంటే ఎప్పుడూ ఉన్నోళ్ళలాగే ఉండటం వల్ల ఒక ప్రమాదం ఉంది, లేనోడు లేనివాళ్ళలాగే ఉండటం వల్ల ఒక ప్రమాదం ఉంది. కనుకనే దేవుడు ఏం చేయిస్తాడంటే, ఎప్పుడూ కూడా ఉన్నత స్థితిలో నుంచి లేమిలోనికి కొన్ని సందర్భాల్లో తీసుకొని వస్తాడు, కొన్ని సందర్భాల్లో లేమిలో నుంచి ఉన్నత స్థితికి తీసుకొని వస్తాడు. ఈ క్రమంలో మనం ఆలోచన చేయగలిగితే, ఉన్నవాడు ఏం చెయ్యాలి అని అంటే, లేనివాడికి పంచుతూ రావాలి. అంటే సమృద్ధిలో నుంచి లేమికి కదలాలి. ఉన్నాడు లేనివాడు లేమిలోనే ఉండిపోకూడదు, లేమి నుంచి సమృద్ధిలోనికి కదలాలి. ఇలా ఒకానొక దినాన్న ఇరువురు కూడా బ్యాలెన్స్ అయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది అని దేవుడు ఏర్పాటు చేసిన ఒక చక్కటి ఉద్దేశం ప్రియులరా. కాబట్టి ఉన్నటువంటి వాళ్ళు, అరే నేను ఉన్నత స్థితిలో నుంచి లేమిలోనికి రావాలి కదా, ఇది ఇలాగే ఉంచుకుంటున్నానేంటి అనే ఆలోచన ఉండాలి. లేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా దేవుడు
తన యొక్క పిల్లల ద్వారా నాకు ఒక స్థితిని కలిగిస్తాడన్నటువంటి ఆశాభావంతో ఉండాలి. దాతృత్వంలో ఉన్నటువంటి ధన్యత ఏంటయ్యా అని ఆలోచించగలిగితే ప్రారంభంలోనే మనం నేర్చుకోవటం జరిగింది. ఇవ్వటం అనేది ఆత్మ ప్రేరణ, ఇవ్వకుండా బిగబట్టుకోవటం అనేది దయ్యం ప్రేరణ అని. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎవరి ప్రేరణలో ఉన్నామనేది ప్రతి ఒక్కరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇకపోతే ఎప్పుడూ దేవుడు కూడా ఆలోచించగలిగితే మన కన్న తండ్రి, అసలు దాతృత్వం అంటే ఇవ్వడం అంటే ముందు దేవుడిదే, ఆ తర్వాతే ఎవరిదైనా. దేవుడే మనకు ఇవ్వడం అంటే ఎట్లా ఉండాలి అనేది నేర్పించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆయన. ఈరోజు మనము సాధించుకోలేనటువంటి కనీసం ఒక్క చిన్న పూచిక పుల్ల అంటారు కదా, అలాంటిది కూడా మనం తయారు చేసుకోలేము. కానీ ఎంతో అద్భుతమైనటువంటి ప్రకృతిని మనకు ఉచితముగా ధారాదత్తం చేశాడు, ఇచ్చేశాడు. అలాగే మన దేహం కావచ్చు, అలాగే క్రీస్తు కావచ్చు, సంఘ సహవాసం కావచ్చు, అన్నీ కూడా దేవుడు ధారాళంగా అనుగ్రహించాడు. ఆయనలో ఎటువంటి బిగపట్టడం అనేటువంటి లక్షణం ఉండదండి. ప్రతిదీ కూడా ఉన్నతంగానే ఇచ్చేస్తాడు. ఆ ఇవ్వడంలో ఎటువంటి పరిస్థితి అంటే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, బాగా ఇచ్చే వ్యక్తిని ఏమంటారంటే ఆ చేతికి ఎముక లేదు అని అంటారు. అలా చేతికి ఎముక లేనట్టుగా, అంటే ఎముక ఉందంటే అది గట్టిగా పట్టేస్తుందని అర్థం. ఎముక లేదని అంటే ధారాళంగా ఇచ్చేస్తారు అనేటువంటి ఉద్దేశం అన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయనే మనకు రోల్ మోడల్గా ఉన్నాడు కన్న తండ్రి. ఆ తండ్రిని చూస్తూ మనం ఎదగగలిగితే, ఆ తండ్రికి తగినటువంటి బిడ్డలుగా ఉండగలిగితే, మనలో ఎప్పుడూ ఉండాల్సినటువంటి లక్షణం ఒకటే. మరి ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడైనా మనం పిసినిగొట్టుతనం ఉండొచ్చేమో కానీ దేవుడి సేవ పరిచర్య విషయంలో ఎప్పుడు మనం ముందుండాలి. అలా ఉండటం వల్ల వచ్చే ధన్యత ఏంటో, అది ఎంత మనం ఇవ్వాలో ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మనకందరికీ తెలుసు, విశ్వాసులకు తండ్రిగా పిలువబడినటువంటి అబ్రహాము గారు. ఆయనను దేవుడు ఎప్పుడూ అడిగే స్థితిలో ఉన్నట్టుగానే కనబడుతుంది. అబ్రహాము గారు మాత్రం ఎప్పుడు ఇవ్వడానికి వెనకాడని వాడిగానే కనబడుతున్నట్టుగా ఉంటుంది. అసలు ఈ కోణంలో మనకు ఎప్పుడు కూడా అనుభవాలు వచ్చి ఉండవు. ఎందుకనంటే మనం ఉపవాసాలు చేసినా, ఉపవాస ప్రార్థనలు చేసినా, మామూలు ప్రార్థనలు చేసినా, దీర్ఘ ప్రార్థనలు చేసినా, సమూహ ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, ఏ ప్రార్థనలు చేసినా దేవుణ్ణి అడుగుతాను తప్ప, దేవా నీకు ఏం కోరుతున్నావు, నేనేమి ఇవ్వాలి నీకు అని ప్రార్థన అనేది చెయ్యం. కాబట్టి అటువంటి స్థితిలో కాదు భక్తుల జీవితాలు మనం ఆలోచన చేస్తే, దేవుడు ఏది అడిగితే దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు భక్తులు. వాళ్ళు ఊరికనే గొప్పోళ్ళు కాలే. వాళ్ళ వెనక ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటి, వారు తీసుకున్నటువంటి ఆదర్శాలు ఏంటి అన్నటువంటి విషయం మనం గమనించగలిగితే, పౌలు గారు మాట్లాడుతూ యేసు ప్రభు చెప్పినటువంటి మాటని ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఏమని అంటే ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొని వల్లని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలన్నీ కూడా, ఇది ఎక్కడ మనకు స్టేట్మెంట్లా కనబడదు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త పత్రికల్లో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అనే మాట మాత్రం కనబడదు. కానీ ఆయన బోధనల సారాంశం అంతా కూడా ఇదే. ఇవ్వండి, పుచ్చుకోవటమే కాదు ఇవ్వడం కూడా చెయ్యండి, అదే ధన్యత అని చెప్పాడు. ఆ ఇవ్వడంలో ఎవరు ఆదర్శం అయ్యానంటే అబ్రహాము గారు ఆదర్శం. ఇందులో ఆయన్ని ఏమడిగాడు దేవుడు ఆయన్ని అంటే,
నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి నీవు ప్రేమించు ఇస్సాకును నేను మోరియా పర్వత ప్రాంతంలో నేను చూపించే ఒక పర్వతం మీద దహన బలిగా అర్పించు అని చెప్పాడు. మనకందరికీ తెలుసు కదా. కానీ అలా అర్పించు అని చెప్పినప్పుడు అబ్రహాము గారికి ఎన్నో రకాలైనటువంటి సందేహాలు కలగవచ్చు, ఎన్నో రకాలుగా దేవుణ్ణి అడ్డం పడవచ్చు. ఆ ఆలోచనకి ఆయన్ని విమర్శించవచ్చు, ఆయన్ని తప్పుపట్టచ్చు. ఎందుకంటే దానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అంతవరకు కాకపోయినా కనీసం గోజాడొచ్చు, అవునా కదా. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి వెళ్ళబోతున్నాను అన్న విషయం చెప్పాడు దేవుడు అబ్రహాం గారికి. అప్పుడు ఏమన్నాడు అబ్రహాం గారు? ఆ సొదొమ గొమొర్రాలో మా వాడు ఒకడు ఉన్నాడు, వాడి ఫ్యామిలీని పక్కన పెట్టేసి మిగతా వాళ్ళందరూ నీ ఇష్టం దుమ్ము లేపే అన్నాడా? ఏమన్నాడు? అయ్యా 50 మంది నీతిమంతులుంటే పాడు చేయవు కదా, రక్షిస్తావు కదా. మరలి 40, 30, 20 ఏంటి ఈ బేరసరాలు చేస్తున్నాడు దేవుడి దగ్గర. అంటే అక్కడ గోజాడినట్టుగా కనబడుతుంది. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఒక్క లోతుగారు తప్ప మిగతా వాళ్ళందరూ ఆయనకు సంబంధించిన వాళ్ళు కాదు. కానీ వాళ్ళ కోసం అంతగా గోజాడినటువంటి వాడు లేక లేక కలిగిన బిడ్డను ఇమ్మంటే ఎందుకు అడగలేదు దేవుణ్ణి? ఎందుకు గోజాడలేదు? ఎందుకు బతిమలాడలేదు? పోని బతిమలాడకపోయినా పోయాడు. దేవుడు ఏం చెప్పాడు ఇస్సాకుని ఇచ్చేటప్పుడు? ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అన్నాడు. ఆకాశ నక్షత్రాలంతా చేస్తాను, భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులంతా చేస్తాను సంతానాన్ని. ఖచ్చితంగానే సంతానం కనాన్ను స్వతంత్రించుకుంటుంది, సారవంతమైనటువంటి భూభాగాన్ని అని చెప్పాడు కదా దేవుడు. మరి దేవా నువ్వు చేసిన వాగ్దానం ఏంటి? నీవిచ్చిన మాటను నువ్వే భంగపరచుకోవడానికి సిద్ధపడుతున్నావు ఏంటయ్యా అని అక్కడ మాట్లాడలేదు. అంటే ఇక్కడ గోజాడటము చేయలేదు. దేవుని యొక్క ఆజ్ఞను ఈ విధంగా బలి చేస్తే ఏమైపోతుంది అని అడగలేదు. విమర్శ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఏమని అంటే నువ్వే ఇవ్వడం ఏంటి, నువ్వే తీసుకోవటం ఏంటి, ఈ మాత్రం దానికి నువ్వెందుకు ఇవ్వాలి అని అనలేదు. ఈ 3 చేయలేదు సరిగదా. రాత్రి స్వప్నంలో చెప్తే తెల్లారి రెడీ అయిపోయాడు. భార్యకి ఏం చెప్పుకున్నాడు? మరలా ఇక్కడ మీరు గమనించగలిగితే ఆ తండ్రికి తగినటువంటి కొడుకుగానే కనపడతారు ఇస్సాకు గారు కూడా. ఈయన ఎలా అంటాడు? ఏమండి చేతులు కట్టేస్తే ఎందుకు కట్టేస్తున్నావు అని అడిగి ఉన్నాడా? చెప్పి ఉండాలి. చెప్పినప్పుడు రెడీ అయిపోవటం ఏంటి ఇస్సాకు? అసలు ముసలి ప్రాయంలో ఉన్నాడు కదా నాన్న. ఒక్క తోపు తెస్తే ఏమైపోయాడు పర్వతం మీద నుంచి. ఇస్సాకు బలి తర్వాత సంగతి, అబ్రహాం గారు బలి అయిపోయాడు ముందు. కానీ ఆ విధంగా తొయ్యలేదు, అడ్డం చెప్పలేదు. బలైపోవడానికి కొడుకు సిద్ధపడిపోయినాడంటే, కొడుకునివ్వడానికి నాన్న సిద్ధపడితే తన్ను తాను అర్పణ ఇవ్వడానికి కొడుకు సిద్ధపడిపోయాడు. ఇద్దరు పోటాపోటీ అర్పణలు కలిగినటువంటి వాళ్ళు. పులి కడుపున పులే పడుతుంది అంటారు చూసారా? అలాగే అబ్రహాము గారి కడుపున ఆయనకు తగినటువంటి కొడుకే పుట్టాడు ఇస్సాకు. ఇంత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, వెనకాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు కనుకనే అబ్రహాము గారికి 3 ధన్యతలు ఇచ్చాడు దేవుడు. ఆ దాతృత్వం కలిగినటువంటి పరిస్థితి కలిగి ఉన్నందుకు, ఇచ్చే స్థితిలో దేవుడికి ఉన్నందుకు 3 ఆధిక్యతలు ఈ ప్రపంచంలో ఎవరికి లేనటువంటి ఆధిక్యతలు ఇచ్చాడు. మొట్టమొదటి ఆధిక్యత ఏంటి అంటే, తనకంటే ముందు ఎందరో విశ్వాసులు ఉన్నారు, వీరులు ఉన్నారు. తన తర్వాత కూడా ఎందరో వీరులు వచ్చారు. విశ్వాస వీరుల జాబితాలు అందరిలో ఒక అద్భుతమైన ప్రత్యేకమైనటువంటి స్థానం ఎవరిదంటే అబ్రహాం గారిది. ఏమని అంటే విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు మనము మీరు ఎవరికి తండ్రి, ఎంతమంది పిల్లలు అని అంటారు. నాకు ఒక మగబిడ్డకి ఒక ఆడబిడ్డకి నేను తండ్రిని అని చెప్పుకోవచ్చు మనం. లేదంటే 2 మగపిల్లలకు తండ్రి అని చెప్పచ్చు, 2 ఆడపిల్లలకు తండ్రి అని చెప్పచ్చు. కానీ విశ్వాసులకు తండ్రా? అసలు ఇది ఎవడైనా లోకంలో ఎవరికైనా దక్కేటటువంటి గౌరవం అంటారు చెప్పండి? నువ్వు ఉద్యోగస్తులకు తండ్రి అవ్వచ్చు, అందగాళ్ళు అందగత్తెలైనటువంటి బిడ్డలకు తండ్రి అవ్వచ్చు, 100 మందికి తండ్రి అవ్వచ్చు. కానీ విశ్వాసులకు తండ్రి మాత్రం పొరపాటున కూడా కాలేరు. అలా అవ్వాలి అంటే ఆయన వెనక ఏముంది అంటే
ఆయన ఇచ్చినటువంటి వెనకాడకుండా దేవుడు కోరినట్టుగా అరమరికలు లేకుండా, సనుక్కోకుండా, గొనుక్కోకుండా ఇచ్చినటువంటి మనస్సు మనకు కనబడుతుంది అబ్రహాం గారిలో. అందుకే మొట్టమొదటి ధన్యత విశ్వాసులకు తండ్రి అని. మరి రెండవ ధన్యత ఏంటి అంటే దేవునికే స్నేహితుడు. నా స్నేహితుడు అబ్రహాం గారికి నేను ఈ విధంగా దాచేస్తానా అని దేవుడికి స్నేహితుడు కావటం అంటే ఎంత గొప్ప భాగ్యం అండి. అది ఎంత గొప్ప ధన్యత. అది దేవుడు మనసెరిగినటువంటి వాడిగా, దేవుడి మనసైనటువంటి వాడిగా, దేవుడు ఏ సీక్రెట్లు దాచుకోకూడదు అబ్రహాంకి చెప్పేయాలని రీతిగా ఎదిగాడంటే అది ఎందుకైందో మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇచ్చే గుణం కలిగి ఉన్నాడు కనుక. ఇక మూడవదిగా మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు యొక్క రాకడ ఎవరి నుంచి వచ్చింది అని అంటే మనకు మత్తయి సువార్త ప్రారంభంలోనే కనబడుతుంది. ఏమనంటే అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి అని. అంటే అబ్రహాము గారి సంతానముగా లోకరక్షకుడు, సృష్టికర్త దేవుడు అబ్రహాం గారి సంతానంగా పిలువబడ్డం అంటే అది ఎంత గొప్ప భాగ్యం అండి ఆయనకి. ఎంత గొప్ప భాగ్యం. ఇలాంటి ధన్యతలన్నీ కూడా వచ్చింది ఇచ్చే గుణం అబ్రహాము గారు కలిగి ఉండటం వల్ల. కనుక మనము దేవుడి సేవ పరిచర్య విషయంలో కూడా ఎప్పుడూ కూడా వెనకాడే పరిస్థితి పొరపాటును కూడా రాకూడదు ప్రియులారా. అది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక మంచి మాటను చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. కీర్తన గ్రంథం 112వ కీర్తన 9వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 112వ కీర్తన 9వ వచనంలో వాడు దాతృత్వము కలిగి, వాడంటే ఎవరిక్కడ ప్రారంభంలో చూడండి, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. అది యెహోవాను బట్టి ఆనందించినటువంటి వాళ్ళు, యెహోవాను ఎడల భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు, ఆ వ్యక్తి ఎట్లా ఉంటాడు? నాకు దేవుడంటే భయం ఉంది, భక్తి ఉంది అని ఎవరు అనాలి? ఎవరు తన ఆజ్ఞలను బట్టి అధికంగా నేను దేవుడు ఆజ్ఞలు పాటించడం అంటే నేనే ముందుంటానని ఎవరనాలి అని అంటే అటువంటి వ్యక్తికి ఉండాల్సిన ఒకానొక లక్షణం ఏంటట? 9వ వచనంలో ఏం చదివాం మనం ఇప్పుడు? వాడు దాతృత్వము కలిగి బీదలకిస్తాడు, వాని నీతి, అలా చేసిన దాతృత్వము కలిగి బీదలకి ఇచ్చినటువంటి నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. ఎంతవరకు ఉంటుందంటే భక్తిహీనులు దాన్ని చూచి ఏమవుతారట? చింతపడతారట. వారు పండ్లు కొరకు క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. అంటే మనల్ని చూసి, ఆ వృద్ధిని చూసి, కొమ్ము హెచ్చించబడినటువంటి రీతిని చూసి వీడు బ్యాక్గ్రౌండ్ ఏంట్రా, వీడు పట్టిందలా బంగారం అయిపోతుంది, వీడు మాకంటే బాగా చదువు లేదు, వాడికి మాకంటే టాలెంట్ తక్కువే ఉంది, మాకంటే బ్యాక్గ్రౌండ్ లేదు, మాకంటే పలుకుబడి తక్కువ ఉంది, అన్ని విషయాల్లో మాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ వీడు మాత్రం ఎందుకు ఇలా అన్ని విషయాల్లో? నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమనంటే నిన్ను దగ్గరకు వచ్చి అడిగినప్పుడు చాలా రకాలైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నావు, బాధల్లో ఉంటున్నావు, ఇబ్బందుల్లో ఉంటున్నావు, సవాళ్ళలో ఉంటున్నావు అని అర్థమవుతుంది, కానీ ఎందుకన్నా నవ్వు చిరునవ్వుతోనే ఉంటావు అంటే దాని బ్యాక్గ్రౌండ్ దేవుడు. అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది మనిషికేనంటే సంతోషానికి మించినటువంటి బలం ఏముంది? సో అటువంటి సంతోషకరమైనటువంటి పరిస్థితి ఒక మనిషికి రావాలి అంటే, దేన్నైనా నేను ఎదుర్కోగలనటువంటి స్థితి రావాలంటే అదెంత బలం. అంతే తప్ప భౌతికంగా ఆశీర్వదించబడిందే ఆశీర్వాదం అనుకోకండి. అది కూడా దేవుడిస్తేనే, గుర్తుపెట్టుకోండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల ప్రయాస దానిని గొప్ప చేయలేదు, అధికం చేయలేదు అని అంటాడు. అఫ్కోర్స్ అది కూడా ఆశీర్వాదమే, అది కూడా దేవుడిచ్చిందే, అని దానికంటే శ్రేష్టమైంది అది లేనప్పుడు కూడా ధైర్యంగా ఉండటం. ఇటువంటి ఆశీర్వాదం అనేది మనకు రావాలి అని అంటే
దాతృత్వము కలిగి ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉండాలి. అందులో బేదలు అనగానే ముందు 2 రకాలైన బేదల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. మొట్టమొదటిది ఏంటంటే సంఘములో దేవుని ఇంటి విశ్వాస గృహమునకు చేరిన వారిలో పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, నిజముగా వాళ్ళు దేవుణ్ణి, సేవను, పరిచర్యను కనిపెట్టుకొని ఉండి సంకటాల్లో ఉన్నారు, ఆ రోజు తినలేని స్థితిలో ఉండి బట్టలేని స్థితిలో ఉన్నారు ఒకవేళ అనుకుంటే, వాళ్ళు చూస్తూ మనం అలా వదిలేయకూడదు. మనం అందరం కూడా ఆ సమృద్ధిలో నుంచి లేమికి దిగగలగాలి. ఇలా లేమిలో ఉన్నటువంటి వాళ్ళు సమృద్ధి వైపుకు ఎగబాగలగాలి. ఇలా లోకాన్ని దేవునిలోనికి మనం తీసుకురాగలిగినటువంటి స్థితి ఉంటుంది ప్రియులారా. ఓకే, కాబట్టి ఇటువంటి ధన్యత చాలా శ్రేష్టమైంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు 2వ రాకడలో వచ్చినప్పుడు ఓ మాట అంటాడు పరిశుద్ధులందరిలో, కుడివైపులు ఉన్న వారు అందరితో, మనకు తెలుసు కదా, నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన లోకాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఎందుకంటే నేను ఆకలి కొన్నాను, నాకు దాహం ఇచ్చారు, నేను దిగంబరనే ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారని, చెరసాల్లో ఉన్నా, నన్ను చూడవచ్చారు. ఇవన్నీ చెప్తాడు. ఎప్పుడు చేసామయ్యా అని అంటే, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుల్లో కొందరికి చేశారు. సో సంఘంలో ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు ఉంటారో, దేవుని పిల్లలైనటువంటి వాళ్ళలో, పరిశుద్ధుల్లో, వాళ్ళని మనం ఆదుకొనగలిగినటువంటి పరిస్థితి ఉంటే, బీదలను కనికరించేవాడు, బీదలను అనగానే ముఖ్యంగా ఫస్ట్ సంఘంలో బీదలు, ఆ తర్వాత సంఘం వెలుపట ఉండే బీదలు యెహోవాకే అప్పిచ్చేవాడట. దేవుడికి అప్పెట్టు ఏంటండి? అనిల్ అంబానీ దగ్గరకు, ధీరుభాయ్ అంబానీ, ఇటు ఉన్నారు కదా అంబానీ సోదరులు, నీకేమన్నా అప్పు కావాలని అడగండి పోయి మీరు, మేము అప్పిస్తాం, అప్పు కావాలంటే మళ్ళీ ఎగాదిగా చూస్తాడు, నాకేంట్రా నువ్వు ఇచ్చేదని కదా. 1000 కోట్ల టర్నోవర్ రోజుకి వాళ్ళకి, దేవుడితో పోలిస్తే వీళ్ళు ఎంత అండి? అటువంటి గొప్ప ఆయనకే మనం అప్పిచ్చేంత గొప్ప ధన్యత దేవుడు మనకు కలగజేయటం జరిగింది. కాబట్టి ఇవ్వడం అనేది చాలా గొప్ప ధన్యత. ఆశీర్వాదానికి పాత్రలు అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు, ఘనత నొందాలనే పరిస్థితుల్లో ఉండాల్సినటువంటి వాళ్ళు, ఏ రోజుకైనా ధైర్యంగా దేవుడి సన్నిధిలో, నాన్న నేను ఇదిగో ఈ స్థితిలో ఉన్నానని దేవుడితో ఫైట్ చేసి, మరి నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, దేవుడు లోకంలో అందరికీ అన్నీ ఇస్తాడు, కానీ బిడ్డలకు మాత్రమే స్వాస్థ్యం ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, బిడ్డలైన వాళ్ళకు మాత్రమే. ఇప్పుడు వాళ్ళకి పెడతాం, ఇంట్లో బిడ్డలకి పెడతాం, ఇద్దరు ఒకటేనా? వాడికి ఎంత పెడతాం, మన పిల్లలకి ఎంత పెడతాం, మన పిల్లలకు స్వాస్థ్యం ఇస్తాం. అట్లాగే లోకంలో మనం దేవుని బిడ్డలం కాకుండా అడిగేటటువంటి పరిస్థితి అడుక్కు తినేవాళ్ళకి కొన్ని ఉంటాయి. కానీ ఖచ్చితంగా నాకు ఇది కావాలి నాయన, నేను నీ బిడ్డనే, నేను నీ సేవలో ఉన్నాను, నీ పరిచర్లో ఉన్నాను, నువ్వు కోరినట్టుగా బతుకుతున్నాను, నాకు ఇది సాధ్యం. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా మనకి ఇస్తాడన్నాడు కదా. కాబట్టి ఆ స్థితికి మనం ఎదగాలి అని అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనం ప్రార్థన గంభీరంగా చేస్తాం, తర్వాత కీర్తనలు గొప్పగా పాడతాం, బోధ బల్ల గుద్ది చెబుతాం, చక్కగా వింటాం, చక్కగా నేర్చుకుంటాం. ఈ 4 బలంగా ఉండి 5వ దాని దగ్గరకు వచ్చేసరికి ఏమైపోతాం? ఇట్లా ఉంటుంది మన పరిస్థితి, ఇట్లా ఉంటుంది. అక్కడ జాగ్రత్త పడాలి. ఎందుకనంటే మీరు సిరికిని దేవునికిని దాసులై ఉండనేరరు. సిరిని బలేసే స్థితిలో ఉండాలి దేవుడి సేవలో, పరిచర్యలో. అది విస్తరించటం అనేది కలిమికి మూలం కాదు. ఎందుకు పరలోకంలో కూర్చుకోండి అంటాడు తెలుసా దేవుడు? నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడును. అక్కడ కూర్చుకుంటే హృదయం అంతా ఎక్కడ ఉంటుంది? పరలోకం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అక్కడ కాకుండా ఇక్కడ కూర్చుకుంటూ ఉంటే ఇక్కడున్న కుదురుగా, దేవుడి సన్నిధిలో కూడా కుదురుగా మనం ఉండలేం. ఇది ధన్యత ప్రియులారా, ఇది ధన్యత. ఇక మీకు సందేహం కలగచ్చు, ఏమని అంటే ఎంత ఇవ్వాలి, ఎంత పరిమాణంలో ఇవ్వాలి, ఇది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పాత నిబంధన గ్రంథంలో ఏమిమ్మన్నాడు దేవుడు? ఏమన్నాడండి? 10వ భాగం ఇవ్వమన్నాడు.
అది అబ్రహాము గారు కూడా ఎవరికి ఇవ్వడం జరిగింది? మెల్కీసెదెక్కి దశమాంశములు ఇవ్వటం జరిగింది. ఆయన యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ యాకోబు గారు కూడా నేను క్షేమంగా నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతే నేను నా అంతటిలో నీకు దశంభాగం ఇస్తాను అని మొక్కుబడి కూడా దేవుడికి చేసుకున్నటువంటి సందర్భం మనకు ఆదికాండంలో కనబడుతుంది. బాగుంది. ఇప్పుడు ఇది కొత్త నిబంధన కదా, మనం ఎంత భాగం ఇవ్వాలి? ఒకటి మాత్రం నిజం, అదేంటంటే యేసు ప్రభుల వారు ఒక మంచి మాట చెప్తాడు. ఏమని అంటే, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికమవ్వాలి అన్నాడు. శాస్త్రుల పరిసయ్యులు ఏం చేస్తారు? పరిసయ్యుడు ప్రార్థన, సుంకరి ప్రార్థన వినేటప్పుడు పరిసయ్యుడు ఏం చేస్తాడండి? నీకు దశంభాగం నేను ఇస్తూ ఉన్నాను అని చెప్తాడు. సో వీళ్ళు ఎప్పుడు కూడా మీరు సోపులోను పుదీనాలోను జీలకర్రలోను ప్రతి చిన్న దాంట్లో కూడా సోపు పుదీనా జీలకర్రను ఎందుకు చెప్తాడు? అది తిరగబాత పెట్టాలని కాదు చెప్పింది ప్రభు, దీనితో చేయండి అని కాదు చెప్పడం. చిన్న చిన్న వాటిలో కూడా దశంభాగాలు చేస్తారా మీరని. అటువంటి దశంభాగాలు ఇచ్చే వాళ్ళ నీతి కంటే అధికమవ్వాలి కొత్త నిబంధన ప్రకారం. అంటే అర్థం ఏంటి? దానికి మించి ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. నంబర్ 1. ఇంకా ధన్యతగా మనం ఆలోచన చేసి చెప్పాలంటే ఒక మాట చెప్పాడు, మనకు తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 12వ అధ్యాయము 42-43 వచనాలు చూడగలిగితే, మార్కు సువార్త 12వ అధ్యాయం 42-43 వచనాలు. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయో అనగా తన జీవనమంతయో వేసెను. అంటే ఇది శతమ భాగం. దీని ఏమనాలి? శతమ భాగం లేదా శ్రేష్ఠ భాగం అనాలి. ఇప్పుడు దశం భాగాలు ఏది ఇస్తున్నారు అనుకోండి, వాళ్ళు కాసేపు అనుకుందాం, ముసలోళ్ళు మీ డబ్బులు కలిగినటువంటి వాళ్ళు దశం భాగాలు ఇస్తున్నారు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు ఈ మాట ద్వారా అంటే, మీరు దానికంటే మించి ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉండాలి. ఇంకా చెప్పాలంటే జీవనమంతా ఇచ్చే స్థితిలో ఉండాలి. ఈ స్థాయికి ఎదగలం అంట మనం. ఏమండి? ఒకవేళ ఇలా ఎదగపోవడానికి కారణం ఎవరైనా మెయింటైన్ చేసేవాళ్ళు సరైనటువంటి వాళ్ళు కాదనుకుంటారేమో. అలాగే వాళ్ళు ఎట్లొస్తుందో ఏమైపోతుందో అన్నటువంటి సందేహం కూడా మీకు కలగకుండా ఉండాలని ప్రతిదీ కూడా. అందుకే ఈవెన్ కానుక కౌంట్ చేసేటప్పుడు కూడా 2-3 దగ్గరుండి కౌంట్ చేయండి. మీరు ఎవరు యోగ్యులని శ్రేష్ఠులని ఎంచి ఉంటారో వాళ్ళకే మెయింటెనెన్స్ ఇవ్వండి. నాకు దానితో నిమిత్తం లేదు. ఎందుకు అంటే నేను ఆత్మలు కాయడానికి మాత్రమే నా బాధ్యత, నా పూచి. మిగతా వాటితో నాకు అది నిమిత్తం లేదు. అది నా బాధ్యత, నేను నిర్వర్తించుకుంటూ ఉంటాను. యోగ్యులైనటువంటి వారు దాన్ని అందరికీ సమ్మతమైన వాడు మెయింటైన్ చేయండి, ఇబ్బంది లేదు. ఈ విషయమై ఎవరు సంకోచపడాల్సిన పని లేదు. ప్రతి పైసాకు లెక్క ఉంటుంది. ఇక్కడే కాదు ఎక్కడైనా అలాగే ఉండాలి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఏ విషయంలోనూ ప్రభువు యొక్క పరిచర్యకు ఆటంకం కలగకూడదు కనుకనే ఇవి చేయాలి. సో ఈ ప్రభువు మాటల్లో మనకి ఏమర్థం అవుతుందంటే, జీవనమంతా కూడా ఇచ్చేటటువంటి స్థితే ధన్యత కలిగినటువంటి స్థితి అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. చిత్రం ఏంటంటేనండి, పేద విధవరాలట, విధవరాలు ప్లస్ పేదది 2 ఇవ్వడానికి మనకు అర్హత లేనిటువంటి. వాస్తవంగా చెప్పాలంటే పేదోళ్ళు ఏమిస్తాం? మనం ఏమనుకుంటూ ఉంటాం చెప్పండి? మాదేముంది బ్రదర్, అంతంత మాత్రమే అంటూ ఉంటాం. అంటారా లేదా? అంతంత మాత్రమే అంటారు. ఏమంటే మీరు ఒకసారి బాగా ఆలోచన చేయండి. దేవుడి దగ్గరకు వచ్చేసరికి మనం ఏమైపోతామంటే పేదోళ్ళం అని అర్థమైపోతుంది. ఆయన దగ్గరకు వచ్చేసరికి ఏమర్థమవుతుందంటే మనం పేదోళ్ళం అని అనిపిస్తుంది. అదే ఒక సెల్ ఫోన్ కొనుక్కోవాలనుకోండి, అక్కడ అరే మనం పేదోళ్ళమే, కీప్యాడ్ మొబైల్ కొనుక్కుందాం ఆలోచన రాదు. వస్తుందా? టీవీ కొనాలనుకోండి, ఒక టీవీ కొనాలనుకోండి, పేదోళ్ళమే చిన్న డబ్బా టీవీ కొనుక్కుందాం అనుకుంటావా? ప్లాటినం టీవీ, స్లిమ్ము, పెద్దది, హోమ్ స్క్రీను. పేదోళ్ళం అని ఎక్కడ అర్థమవుద్ది మనిషికి? దేవుడికి ఇచ్చే దగ్గర అర్థమవుద్దా?
పేదోళ్ళే కాళ్ళు నడుకుని పోదాం అనుకుంటా? అనుకో. మనం సంపాదిస్తాం, కడతాం. కాబట్టి ఏం చేద్దాం? ₹1 పెట్టి ఉంటే బైక్ మీకు ఇచ్చేస్తాము సులభ వాయిదాల్లో 0% వడ్డీ అని అనగానే ఎక్కడ పేదోళ్ళని మనకు అర్థం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, చెప్తున్నా నేను ఇప్పుడు, దేవునికి ఇవ్వడంలో వెనకాడేటటువంటి వాళ్ళు సాకులు చెప్పేవాళ్ళు తప్ప, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కాల రాసుకునేవాళ్ళు తప్ప మరొకరు కాదు. ఇంకా మనం ముందుకు సాగుదాం, బాగా అర్థమవుతుంది. 12వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ప్రారంభ వచనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రారంభ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనిడి. ఎవరో కానుకలకు సంబంధించిన పాట అద్భుతమైనటువంటి రీతిగా, సమర్పణ చేయము ప్రభువునకు. ఏమి ఇవ్వాలి? నీ దేహం, ధనము, సమయం, 3 ఇవ్వాలట. సజీవ యాగం అంటే ఇది. అంటే ఇప్పుడు దశమ భాగాలు లేవు, అలాగని జీవనం అంతా ఇచ్చేది కాదు, మొత్తం దాంతోపాటు ఏమి ఇవ్వాలట? దేహము, సమయము, ధనము అంతా ఇవ్వాలట. దీనికి మీకు వచ్చిన ఆటంకాలేంటి? ఎవరికైనా వచ్చిన ఆటంకాలేంటి అని ఆలోచించగలిగితే, పానార్పణముగా పోయబడినటువంటి స్థితికి ఎదగగలగాలి క్రైస్తవ్యము. అసలు అదైనా మనకి ఇచ్చింది దేవుడే కదా. దేవుడు ఇవ్వనిదే మనం ఏం చేయగలం చెప్పండి? ఏం సాధించుకోగలం? ఏం సంపాదించుకోగలం చెప్పండి? కాబట్టి ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, కొత్త నిబంధన ప్రకారం ఎంత ఇవ్వాలి అని అంటే గుర్తుపెట్టుకో, ఇచ్చేటప్పుడు కూడా మరలా దేవుడు చెప్పాడు. ఎలా ఇవ్వద్దన్నాడు? సనుక్కోవద్దు, గొనుక్కోవద్దు, ఇంకా నీవు నిశ్చయించినది మాత్రమే సంతోషంగానే నువ్వు ఇవ్వు అని దేవుడు చెప్పటం జరిగింది. కాబట్టి ఎవరు సనుక్కోవాల్సిన పని లేదు, మీరు ఎవరికో ఇవ్వట్లేదు. ఓకే, గొనుక్కోవలసిన పని లేదు. ఇది ఏమాత్రమో మంచిది కాదు. ఓ మంచి మాట చూద్దాం, ఇదే మాటను చూద్దాం మనం వాక్య రూపంలో. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 5వ వచనం, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మం. ఇక్కడ మీరు మనోళ్ళు పెద్ద లాజిక్ పాయింట్ వాడతారు, మేము ఇస్తామని చెప్పలేదుగా అని కదా. లోగడ ఇచ్చేదమని చెప్పిన ధర్మం అంటే, ఈ లోగడ ఇచ్చేదమని చెప్పిన ధర్మం అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? ఇప్పుడు చచ్చినట్టు పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలోకి వచ్చిన వాళ్ళందరూ కొత్త నిబంధన చట్టం ప్రకారం ఇవ్వాలి చచ్చినట్టు. మీరు మాటే చెప్పక్కర్లా. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుని ధర్మశాస్త్రం వినువాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ఆయన మాటల ప్రకారం జీవించేవాళ్లే, చేసేవాళ్లే నీతిమంతులు అన్నాడు. కాబట్టి దాన్ని చెయ్యాలి. ఇప్పుడు ఆ ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తారట? పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి, సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమైన తలంచి తిని. ఏంటిది? ఇవ్వడం కూడా అడుక్కోకూడదట, ఇవ్వమని కూడా అడగకూడదట. ఏం చేయాలట? హెచ్చరిక. ఏంటి ఇంత ధైర్యం ఎవరికి వస్తుంది అనుకున్నారు? మీది అన్యాయంగా తినేవాడికి అంత ధైర్యం రాదు. వస్తుందా? పొరపాటును కూడా రాదు. కింది చూద్దాం. సహోదరులు మీ వద్దకు వచ్చినప్పుడు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకే వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పోయిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయినని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనక బలవంతముగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. ఇచ్చేటప్పుడు కూడా ఎట్లా ఇవ్వాలి?
ఉత్సాహంగా అప్పులోడి దగ్గర తీసుకునేటప్పుడు మనం చాలామంది చెప్తూ ఉంటారు, తీసుకునేటప్పుడు ఎట్లా తీసుకుంటారట? ఉత్సాహంగా తీసుకుంటారట. అప్పులోడికి తీసుకున్న అప్పు కట్టేటప్పుడు ఎట్టిస్తారు? ఇదా తీసుకా, ఇది నువ్వు తీసుకో. పీడిస్తున్నావు, ఊరికే మనం చంపేస్తున్నావు నువ్వు అనవసరంగా. ఉత్సాహంగా ఇవ్వాలట. నేను ఈ మధ్యలో నేను ఒక విషయాలు గమనించానండి. ఏ రోజైతే కానుకల గురించి వాక్యం చెప్తానో ఆ రోజు కానుక పెట్టెలో ఎక్కువ పడుతుంది, తర్వాత వారాల్లో మళ్ళీ మామూలు అయిపోతుంది. అంటే ఏం చేయాలన్నమాట? మీకు రోజు వారం ఏం చెప్పాలి? కానుకల సందేశం చెప్పాలా? నీతిమంతునికి ఒక్క మాట లోతుగా నాటుతుంది. ఒక్కసారి చెప్తే చాలు, దానికి సెట్ అయిపోవాలంతే. మీకు మళ్ళీ చెప్తున్నాను, మీది తినడానికి నేను రాలేదు సంఘానికి, మీది నాకు అక్కర లేదు. అలాగని వీడు గర్విష్టం అనుకోకండి. దేవుడి సేవకు మాత్రం మీరు ఇవ్వాల్సిందనండోయ్. దేవుడి సేవలో, పరిచర్యలో, ఉపదేశించు వానితో సమస్త సద్విషయాల్లో పాలివాళ్ళే ఉండాలి. దట్స్ ఆల్. ఎందుకంటే అలా ఉంటేనే మీకు ఆశీర్వాదం. నా సొంతానికి సంబంధించి అయితే వద్దు, అది అవసరం లేదు. కాబట్టి దాతృత్వం ఎంత ఇవ్వాలి అని అంటే, ఇప్పుడు చెప్పండి, దశంభాగమా? కాదు. దశంభాగం అంటే తక్కువ, అంటే నీ హృదయాల్లో నిశ్చయించిన కొలది అని అనగానే బ్రదర్ వచ్చిన దాంట్లో 1% ఇస్తాం అనుకోకండి. మీ ఇష్టం, అలాగే అనుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకు? నీకు పంట ఎక్కువ కావాలంటే ఏం చేయాలి? ఉత్సాహంగా ఇస్తే. దేవుడు ప్రేమించాలి, దేవుడు ప్రేమించేట్టుగా నేను ఇవ్వాలి అని అనుకుంటే, ఆశీర్వాదం నీ సొంతం ఇవ్వాలని అనుకుంటే దానికి తగ్గట్టు ఇవ్వంతే. కాబట్టి మినిమం బ్యాలెన్స్, మినిమం ఎంత ఇవ్వాలి అనేది ఒకటి రాయబడింది బైబిల్లో. ఏమనంటే, నా పేరిట గిన్నెడు చన్నీళ్ళు. అంటే కనీసం ఎంత ఇవ్వచ్చు? కనీసం ఎంత ఇవ్వచ్చు అండి దేవుడి సేవలో? గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వచ్చు. చన్నీళ్ళు ఇచ్చినా కూడా ఆ ఫలం పోదన్నాడు ప్రభు. మ్యాక్సిమం ఎంత ఇవ్వాలి? పేతురు గారు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు, మనకు అందరికీ తెలుసు. ఏమని? మత్తయి సువార్త చూద్దాం, 19వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం నుంచి చూద్దాం. ఏమని మాట్లాడుతున్నాడు చూద్దామండి పేతురు గారు. 19వ అధ్యాయం 20వ వచనంలో, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైను, అక్క చెల్లెలనైను, తండ్రినైను, తల్లినైను, పిల్లలనైను, భూములనైను, ఇండ్లనైను విడిచిపెట్టు ప్రతివాడు 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకోను. మేము ఇదిగో సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించామని చెప్తూ వస్తాడు 27వ వచనం నుండి పేతురు గారు. అలాంటి సమయంలో యేసుప్రభు చెప్పిన మాట, నా కోసం మీరు ఎన్నింటినీ కాదనుకోవాలి అని అంటే, సమస్తాన్ని కాదనుకోవాలి, సమస్తాన్ని త్యాగం చేయగలగాలి, సమస్తాన్ని విడిచిపెట్టగలగాలి. అంటే అది మ్యాక్సిమం బ్యాలెన్స్. పరలోకంలో ఎంత కోల్పోవడానికి సిద్ధపడుతున్నాం అనేది మీ విఘ్నతే. నేను దశంభాగాలు ఇవ్వండి అని మిమ్మల్ని అడగట్లేదు, నాకు అవి కూడా అవసరం లేదు. దేవుడు ఏం చెప్పాడో అది మీ ముందు పెట్టడమే నా బాధ్యత సేవకుడిగా, అంతవరకే. సో దాతృత్వంలోని ధన్యత చూసాం, దాతృత్వంలోని పరిమాణము చూసాం. ఇక మిగిలినవి 2. ఏమిటది? దాతృత్వం ఏ స్వభావంతో కానుక ఇవ్వాలి, ఇవ్వడంలో కూడా ఒక స్వభావం ఇవ్వాలి, స్వభావంతో ఇవ్వాలి, ఎటు పడితే అటు ఇవ్వకూడదు. మళ్ళీ తర్వాత దానివల్ల వచ్చే ఫలితం ఏంటి? 2 విషయాలు వచ్చేవారం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి దేవా, పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయనా. దాతృత్వంలోని ధన్యతను గురించి మీరు మీ కృప చొప్పున మాకు నేర్పించి ఉంటున్నారు తండ్రి. దాతృత్వము యొక్క పరిమాణం ఎంతో కూడా నేర్పించి ఉన్నారు దేవా. నా తండ్రి, మేమందరము కూడా పిసినితనముతో ఒకనాడు ఇచ్చామేమో, సనుగుకొని గొనుక్కొని బలవంతంగా ఇచ్చామేమో తండ్రి. అలా ఇవ్వకూడదని మాకు మీరు నేర్పించి ఉన్నారు. మీకు స్తోత్రాలు నాయన.
మేము ఇచ్చే వారంగా ఉండాలి. మీ ధన్యతను పొందుకోవాలంటే, మీ ప్రేమకు మేము పాత్రలు ఇవ్వాలంటే నాయన సంతోషముగా ఇవ్వగలగాలి తండ్రి. కొంచెం విత్తితే కొంచెం కోస్తామని, సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా కోస్తామని, గిన్నెలు చల్నీళ్ళు మొదలుకొని సమస్తమును ఇచ్చివేసేంత వరకు మేము ఎదగాలి అని కొత్త నిబంధన దాతృత్వాన్ని మాకు సొంతం చేశారు తండ్రి. నాయన ఈ విషయంలో ఏ ఒక్కరూ నాయన మిమ్మల్ని మీ యొక్క సంకల్పాన్ని అపార్థం చేసుకొనకుండా తండ్రి, అందరూ కూడా జాగరూకులై జాగృతం కలిగి నాయన సమృద్ధి నుంచి లేమికి కదులు వారిగా, లేమి నుంచి సమృద్ధికి కదులు వారిగా, ఇలాగూ ఎక్కువగా కూర్చుకున్న వాడికి ఎక్కువ మిగలదని, తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువ కాదని మీరు మాకు నేర్పించి ఉన్నటువంటి ఆ యొక్క నీతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మిగిలిన సమయాన్ని మీ చేతిగా అప్పగిస్తున్నాం దేవా. మీ చిత్తానుసారంగా మిగిలిన భాగాలను కూడా జరిగించి మహిమ పొందమని ప్రాధేయపడుతూ ఉంటున్నాం. వచ్చే వారం నాయన మరిన్ని శ్రేష్టమైన సంగతులు దాతృత్వానికి సంబంధించి ఏ స్వభావంతో ఇవ్వాలో నాయన, దానివల్ల మేము పొందుకునే ఫలితమేమిటో అవన్నీ కూడా మీ చిత్తానుసారంగా నేర్పించి మహిమ పొందమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.